10th class 6th lesson ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1వ ప్రశ్న, చదువు మానవుని జీవన వికాసానికి బాటలు వేస్తుందని ఎలా చెప్పగలవు? జవాబు, మానవులకు చదువు అత్యంత ముఖ్యమైన సాధనం. ఇది మానవుని జీవన వికాసానికి బాట వేస్తుంది. మానవుని ఆలోచనాపరుణ్ణి చేస్తుంది. విచక్షణ జ్ఞానాన్ని కల్పిస్తుంది. మంచి కీర్తిని పెంచుతుంది. నైతిక విలువల్ని కలిగిస్తుంది. ఆర్థిక భద్రతను అందిస్తుంది. చదువు మంచి చెడులను తెలుపుతుంది. ఆది మానవునిలో మాధవుని దర్శించగలిగే సామర్థ్యాన్ని కలిగిస్తుంది. మూఢనమ్మకాలను పారద్రోలుతుంది. 2వ ప్రశ్న, భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాలలో ఎలాంటి మార్పు తీసుకురాగలిగాడు? మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్లు చేశాడు. అణగారిన వర్గాల దుర్భర స్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనత అని గుర్తించి చైతన్యపరిచాడు. అందరూ చదువుకునేలా ప్రోత్సహించాడు. తమ జాతి జనుల్లో భాగ్యరెడ్డి వర్మ ఐక్యతను తీసుకువచ్చాడు. వారిలో ఉన్న తాగుడు దురలవాటును మానిపించాడు. దేవదాసి, మురళి, వేశ్య సాంప్రదాయాలను అడ్డుకున్నాడు. మూఢనమ్మకాల అజ్ఞానానికి తొలగించాడు. 3వ ప్రశ్న, మూఢనమ్మకాలను తొలగించడానికి భాగ్యరెడ్డి వర్మ ఏమి చేశారు? జవాబు, సహేతుకమైన కారణం లేకుండా కొన్ని నమ్మకాలు సమాజంలో కొనసాగుతూ ఉంటాయి. వీటిని మూఢనమ్మకాలు అంటారు. ఆనాటి సమాజంలో ఎందరో ఎక్కువ, కొందరు తక్కువ అనే భావన, అస్పృశ్యత, దేవదాసి వ్యవస్థ, పసిపిల్లలను దేవునికి వదిలివేయడం, జంతు బలులు లాంటి మూఢనమ్మకాలు జీర్ణించుకుపోయాయి. వీటన్నింటికీ కారణం అవిద్య, అజ్ఞానం అని భాగ్యరెడ్డి వర్మ గుర్తించారు. అందరూ చదువుకునేలా ప్రోత్సహించారు. ప్రజలను చైతన్యపరిచి మూఢనమ్మకాలను లేకుండా చేయడానికి కృషి చేశాడు. 4వ ప్రశ్న, సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ కృషిని పేర్కొనండి. 1. జవాబు 1. ఈయన కృషి వల్ల ఆది హిందువులకు ప్రభుత్వం ఎన్నో పాఠశాలలు స్థాపించింది. 2. దేవదాసి, మురళి, వేశ్య సాంప్రదాయాలను అడ్డుకున్నాడు. 3. ప్రజలచే తాగుడు మాన్పించాడు. 4. అనేక సభలలో పాల్గొని 3348 ఉపన్యాసాలు ఇచ్చాడు. 5. పసివాళ్ళైన ఆడ మగ పిల్లలను దేవుడికి వదిలిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. 6. మనుషులంతా సమానమని, ఎవరు ఎక్కువ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్లు చేశాడు. 7. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేశాడు. 8. అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలుపెట్టాడు. 9. అణగారిన కులాల నాయకుల సహకారం, నైతిక మద్దతు కూడగట్టాడు. 10. ఈయన శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టాయి. అందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయమయ్యాయి. 11. అంటరాని వర్గాలు అనుభవిస్తున్న అవస్థల నుంచి వారిని గట్టెక్కించడానికి భాగ్యరెడ్డి వర్మ అంకిత భావంతో కృషి చేశాడు. 12. అనేక బహిరంగ సభలు జరిపి సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడిపించాడు. 5వ ప్రశ్న, సమాజంలోని మూఢనమ్మకాలను మీరు ఎలా అరికడతారో వివరించండి. జవాబు, చుట్టుప్రక్కల వారిని చైతన్యపరుస్తాం. మూఢనమ్మకాల వలన కలిగే అనార్థాలను సోదాహరణంగా వివరిస్తాం. నమ్మకం మంచిదే, కానీ మూఢనమ్మకం పనికిరాదని చెబుతాం. వాళ్లకు పూర్తి నమ్మకం కలగడానికి అనుభవపూర్వకంగా నిరూపిస్తాం. ఉదాహరణకు, పిల్లి శకునం వస్తే పని జరగదని మూఢనమ్మకం. పిల్లిని శకునం రప్పించుకొని వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాం. అది తప్పని నిరూపిస్తాం. అలాగే దిగదుడుపుల వలన రోగాలు తగ్గవని చెబుతాం. దిగతూడ్చినవి తొక్కినా ఏమి కాదని నిరూపిస్తాం. దిగదూడ్చిన నిమ్మకాయలు కోసుకొని హాయిగా రసం తాగుతాం. చిల్లంగి, చేతబడి వంటివి కూడా తప్పని నిరూపిస్తాం. జన విజ్ఞాన వేదిక వారిని మా గ్రామానికి ఆహ్వానిస్తాం. ప్రదర్శనలు ఇప్పిస్తాం. ఉపన్యాసాలు చెప్పిస్తాం. ప్రజలలో చైతన్యం కలిగిస్తాం. మా గ్రామం నుండి మూఢనమ్మకాలను తరిమేస్తాం.
సశాస్త్రీయంగా ఆలోచించడం అలవాటు చేస్తాం. మూఢనమ్మకాలు లేని గ్రామం అని మా గ్రామపు సరిహద్దులలో బోర్డు పెడతాం. 6వ ప్రశ్న, భాగ్యరెడ్డి వర్మ దురాచారాలను ఎలా అరికట్టాడు? జవాబు: దురాచారాల వలన చాలా జీవితాలు నాశనం అవుతాయి. కొన్ని కుటుంబాలు తీవ్రమైన ఆవేదనకు, అవమానాలకు గురి అవుతాయి. దేవదాసి, మురళి, వేశ్య సాంప్రదాయాల వలన అనేక మంది స్త్రీల జీవితాలు దుర్భరంగా మారుతాయి, రోగగ్రస్తం అవుతాయి. వారితో ఉన్న పురుషుల జీవితాలు కూడా రోగగ్రస్తం అవుతాయి. వారి కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతాయి. తాగుడు వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. జ్ఞాపక శక్తిని కూడా కోల్పోతారు. నేరాలకు పాల్పడతారు. సమాజంలో గౌరవం పోతుంది. అనవసరమైన తగాదాలు పెరిగిపోతాయి. ఈ దురాచారాలు వారి మనసులలో నాటుకుపోయాయి. ఈ అజ్ఞానాన్ని తొలగించడం అంత సులువు కాదు. దీని గురించి భాగ్యరెడ్డి వర్మ అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు. ప్రజలందరినీ ఏకతాటిపై నిలిపాడు. దేవదాసి, మురళి, వేశ్య సాంప్రదాయాలను అడ్డుకొన్నాడు. తాగుడు వలన కుటుంబాలు ఎలా నాశనమైపోతాయో వివరించాడు. నిరంతరం వారిని ఈ దురాచారాల నుండి బయటపడవేసే కృషి చేశాడు. కొన్ని కుటుంబాలను ఆ దురాచారాల నుండి దూరం చేయగలిగాడు.